గుంటూరు జనసేన పార్టీ నేతలు వైఎస్ఆర్సీపీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు గాది వెంకటేశ్వరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనపోయిన శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్వహించిన మీడియా సమావేశంలో రాజకీయంగా పవన్ కళ్యాణ్ లక్ష్యంగా చేసుకుని కొందరు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. కుల సంఘాల పేరుతో సమావేశాలు నిర్వహించి పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేయిస్తున్నారని, ఆయనను కొన్ని వర్గాలకు దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో కుల మత విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు వైఎస్ఆర్సీపీ ప్రయత్నిస్తుందని విమర్శించారు. అదే సమయంలో జనసేన పార్టీ బడుగు బలహీన వర్గాలు పేద ప్రజల సంక్షేమం కోసం ఏర్పాటైన పార్టీ అని, ప్రజల్లో పార్టీకి పెరుగుతున్న ఆదరణ చూసి ప్రత్యర్థులు విషప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దళిత సభల్లో పవన్ కళ్యాణ్ విమర్శించడం వెనుక రాజకీయ ఉద్దేశాలున్నాయని, యూట్యూబర్ రావణ్ వ్యవహారంలో వైఎస్ఆర్సీపీ నేతలు ఎందుకు స్పందిస్తున్నారని ప్రశ్నించారు. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రానికి ఒక కొత్త ప్రాజెక్టు కూడా తీసుకురాలేదని ఆరోపిస్తూ ప్రజలను తప్పుదో పట్టించే ప్రచారాలను ప్రజలు నమ్మే పరిస్థితి లేదని జనసేన నేతలు స్పష్టం చేశారు. మీడియా సోదరులందరికీ నమస్కారం. సోషల్ మీడియా పేరుతో కొన్ని కుల సంఘాల పేరుతో కొన్ని మీటింగ్లు ఏర్పాటు చేసుకోవటం, అట్లానే ఈ రావణ అనే వ్యక్తి ఒకతను ప్రశ్న రావణని ఒక యూట్యూబ్ నడుపుతూ అతని ఇష్టానుసారంగా మాట్లాడతాం. ఇవన్నీ గత కొంతకాలం నుంచి జరుగుతున్నాయి. కానీ జనసేన పార్టీ సిద్ధాంతాలు వేరు, జనసేన పార్టీ ఆశయాలు వేరు కనుక చాలా వరకు ఓర్పు పట్టాం. ఎందుకంటే మా సిద్ధాంతాల మొదటి సిద్ధాంతమే మాది కులాలను కలిపే విధానమని, రెండోది మతాల ప్రస్తావన లేని రాజకీయాలు చేద్దామని చెప్పేసి మేము సిద్ధాంతాలు పెట్టుకున్నాం కనుక చూస్తూ ఉన్నాం. కానీ చేతగా కాదు. వీళ్ళ ఒరవడి రాను 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 ఇష్టానుసారంగా అది ఏ స్థాయికి తీసుకెళ్లారంటే జనసేన పార్టీని, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కొన్ని కులాలకి దూరం చేయాలి. ఆ దూరం చేస్తే పవన్ కళ్యాణ్ గారి క్రేజ్ తగ్గించి ఈ రెండు కులాల మధ్యలో కుంపట్లు పెడితే మేము సలిగాసుకోవచ్చు అనే సంధాన ఒక కుట్రపూరితంగా, నేను గతంలో కూడా చెప్పాను, కుట్ర జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారి మీద కులాలతో అని. దాంట్లో ఎవరెవరు భాగస్వాములో ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి కానీ వీళ్ళందరూ కూడా అనవసరంగా లేనిపోయినవన్నీ కూడా ఈ రాష్ట్రంలో కల్పించి దళితుల్ని పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకం చేయలేని ఒక కుట్ర నడుపుతుంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా కోరుతున్నాం జనసేన పార్టీ నుంచి. అత్యధికంగా ఈ రాష్ట్రంలో అన్ని కులాలను కూడా ప్రేమించే కులం ఏదైనా ఉందంటే జనసేన పార్టీ. మేము ఆ రకంగా కలుపుకొని పోవాలని చూస్తున్నాం, వీళ్ళు విడగొట్టాలని చూస్తున్నారు. మీరందరూ కూడా ఒకసారి చదువుకున్న పిల్లలే, అర్థం చేసుకోండి. ఎవరో ఒక్కళ్ళిద్దరు కోసం మీరు కులమని చెప్పేసేసి తెలుసుకోకుండా కనుక ఆవేశపడితే ఈ రాష్ట్ర పరిస్థితి ఎట్లా అవుతుందో ఒకసారి అర్థం చేసుకుని మీరందరూ కూడా మా పార్టీ తరపు నుంచి వీటి మీద ఏం మాట్లాడమనేదంతా కూడా ఇప్పుడు మాట్లాడతారు. శ్రీనివాస్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కులాల మధ్య గొడవలు, మతాల మధ్య గొడవలు సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నటువంటి వైసీపీ పార్టీ కొంతమందికి డబ్బు ఇచ్చి కొంతమందిని వేరే రంగ ప్రలోభపెట్టి ముఖ్యంగా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తూ ఈ పార్టీని ఏదో రకంగా ప్రజల మధ్యలో చెడు స్వభావం కలిగే విధంగా చూపించాలని ప్రయత్నం చేస్తున్నటువంటి వైసీపీ నాయకులందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నాం. జనసేన పార్టీ పుట్టిందే ప్రజల మధ్య, జనసేన పార్టీ పెట్టిందే ప్రజల కోసం. జనసేన పార్టీ సిద్ధాంతాలే ఏ కులాంతో సంబంధం లేదు, మతంతో సంబంధం లేదు, ప్రజల సంక్షేమం ఒకటే ధ్యేయంగా జనసేన పార్టీ పుట్టింది, పెట్టింది. పవన్ వార్తలు వాటిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎవరైనా కూడా జనసేన పార్టీపై బురద జల్లాలని ప్రయత్నం చేస్తే జన సైనికులు వీర మహిళలు ఊరుకోరు. భవిష్యత్తులో మేము చెప్తా ఉన్నాం, ఎక్కడికక్కడ మిమ్మల్ని కట్టడి చేసే కార్యక్రమాన్ని మేము చేపడతాం. ఇక భవిష్యత్తులో మీరు ఎక్కడా కూడా సోషల్ మీడియాలో మాట్లాడకుండా చేసేటువంటి కార్యక్రమాన్ని మేము కూడా స్వయంగా చేపడతామని చెప్పి హెచ్చరిస్తాం. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా జిల్లా అధ్యక్షులు గాది వెంకటేశ్వరరావు గారికి, బొనపోయిన శ్రీనివాస్ గారికి, అదేవిధంగా
కూటమి నాయకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. మరి ఈరోజు జరుగుతున్న సన్నివేశం మీరు చూస్తూ ఉన్నారు. అసలు పవన్ కళ్యాణ్ గారికి సంబంధం ఏంటో నాకు తెలియదు. ఒక దళిత సభ జరిగితే అక్కడ పవన్ కళ్యాణ్ నేను తొక్కేస్తా, నోట్లో ఏం పెట్టుకున్నావు అనే విధంగా మాట్లాడిన దానికి చాలా దారుణంగా అసలు ఎందుకు పెట్టారు? మీరు దళితుల హక్కుల కోసం పెట్టారా? పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని ఎవరైనా వైసీపీ పార్టీ నాయకులు మీకు డబ్బులు ఇచ్చారా? దాన్ని ఎన్నే కామెంట్ చేయడానికి ప్రకాష్ రాజ్ గారిని కూడా రంగంలో దింపి ఇద్దరు కలిసి ఒక పద్ధతి ప్రకారం ఆయన ఏదో అడుగుతున్నట్టు ఈయన ఏదో చెప్తున్నట్టుగా వీళ్ళిద్దరూ కలిసి వెనకాల జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా మీకు ప్యాకేజ్ పంపారా అని కూడా నేను అడుగుతూ ఉన్నా. 2019 నుంచి 24 వరకు మీ నోట్లో ఏం పెట్టుకున్నారని నేను అడుగుతున్నా. 2019 నుంచి 24లో సుధాకర్ అనే డాక్టర్ని, దళిత డాక్టర్ని మాస్క్ అడిగితే పిచ్చోడని పోలీసులు కొట్టి చంపితే మీరు ఎవరైనా నేను కోరుతా ఉన్నా. ఇవాళ వాళ్ళిద్దరు మేము కుర్రలం కాదు, బానిస బ్రతుకు బ్రతకడానికి. ఈ బెదిరింపులు వద్దు నాగబాబు గారు. ప్రశ్నించడం మా హక్కు. ఏ నాయకుడైనా, నేనే నాయకుడు అనుకున్నవాడైనా సమాధానం ఇవ్వాల్సింది బాధ్యత. అర్థమైందా? జస్ట్ ఆస్కింగ్. బండి ఎక్కి పారిపోయిన వాడిని ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు అని ఒకటి ట్వీట్ చేయొచ్చా? సార్, అది కొందరు అమ్ముడుపోయిన మీడియాకి అంటే అది రాంగ్ వర్డింగ్ అవుతుంది సార్. కొందరికి అమ్ముడుపోయిన అంటే కొన్ని పార్టీలకు కావచ్చు, లేకపోతే కొంత మనుషులకు కావచ్చు, అమ్ముడుపోయిన మీడియాకి అన్నట్టు. సో కొందరికి అమ్ముడుపోయిన మీడియాకి అని పెట్టారు సార్. ఇప్పుడు ప్రజలకి నిజం సమాధానం చెప్పబోతున్నాను. నిజం తెలుసుకోవాలన్న ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా ఓకే అంటే నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రులకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వాలి కదా. అందుకే ప్రజలకి నిజం తెలుసుకోవాలన్న మీడియా మిత్రుడికి మరియు కొందరికి అమ్ముడిపోయిన మీడియాకి కూడా. సార్, అది నేను మీకు ఒక లింక్ పంపిస్తాను సార్, యూట్యూబ్ లింక్. దాని మీద జస్ట్ క్లిక్ చేస్తే డైరెక్ట్ గా యూట్యూబ్ లోకి వెళ్ళిపోయి జాయిన్ అనే ఒక బటన్ చూపిస్తుంది. లైవ్ ని జాయిన్ అవ్వమని అది క్లిక్ చేస్తే మీరు లైవ్ లోకి వచ్చేస్తారు సార్. 7:45 అట్లా వస్తే మనం 8:45 9 దాకా మనం చేసి విల్ క్లోజ్ సార్. ఆ లింక్ నువ్వు మెయిల్ లో పంపిస్తే నేను ఐప్యాడ్ లో ఓపెన్ చేస్తాను అంతే కదా. లేదా ఫోన్ లోనే ఓపెన్ చేయాలి. దానికి ముందు 1 అవర్ ముందు ఐ టాక్ టు యు. ఇది ఒక కుట్రలో భాగంగా జరుగుతుంది. ప్రశ్నించొద్దని ఎవరు అంటలా, ప్రశ్నించాలి. కానీ కూడా దానికి ఒక అర్థం ఉంది, ఒక భాష ఉంది. దానికి ప్రశ్నించడానికి కూడా భాష ఉంది. ఈ వైసీపీ నాయకులు ప్రశ్నించడానికి కూడా ఒక వేదిక ఉంది. ఎవరైతే 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో మీరు ఓడిపోయి ఇంటికాడ కూర్చొని ఇలాంటి అరాచక శక్తులు రోడ్డు మీదకి వదిలి ప్రజల్ని, నాయకుల్ని తిట్టించి మీరేదో ఇక్కడ ఒరిగేది ఏమి ఉండదో, ఉన్న 11 నుంచి 1 అయిపోతున్న విషయాన్ని మీరు తెలుసుకోవాల్సిందిగా వైసీపీ నాయకులు తెలియజేస్తూ ఉన్నా. మాట్లాడితే రోడ్డు ఎక్కి మీరు పవన్ కళ్యాణ్ ఎందుకు ఏడుస్తారు? మీరేంటి? ఇక్కడ ఏం జరుగుతుంది? రాష్ట్రంలో ఏం జరుగుతుంది? అభివృద్ధి ఏం జరుగుతుంది? అవినీతి ఏం జరుగుతుంది? దాని మీద డిబేట్ పెట్టుకుందో రండి. అసలు గడిచిన 19 నుంచి 24 వరకు ఒక రోడ్డు వేయలేదు, ఒక ప్రాజెక్ట్ కట్టలేదు, ఒక స్టీల్ ప్లాంట్ అమ్మేద్దాం 30,000 ఎకరాలనే భాగాలు చేసి అమ్మేస్తే రాష్ట్రం అప్పు తీరిపోద్దని ప్రయత్నం చేసిన మాజీ ముఖ్యమంత్రి ఈరోజు మళ్ళీ బయటకు వచ్చి నేనే తెచ్చాను, నేనే చేసి సిగ్గు లేదా మీకు అని అడుగుతూ ఉన్నా. ఇలాంటి కుట్రపూరితమైనటువంటి రాజకీయం చేస్తే ప్రజలు లాస్ట్ టైం బుద్ధి చెప్పారు, మళ్ళీ మీకు బుద్ధి చెప్తారు. ఈ 3 సంవత్సరాలు కూడా ఈ రాష్ట్రాన్ని నాశనం చేయడానికే ఈ చీడ పురుగులంతా కూడా రోడ్డు ఎక్కారనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడానికి ఈ మీడియా మిత్రులందరూ సహకారం నేను కోరుతా ఉన్నా.